జిల్లాలోని బాలాజీ నగర్ మొదటి మెయిన్ రోడ్ లో బ్లూ స్కై స్టూడియో సోమవారం ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. పై కార్యక్రమంలో బ్లూ స్కై స్టూడియో అధినేతలు ముక్కు రాధాకృష్ణ గౌడ్, రాక్ స్టార్స్ లక్కీ మాస్టర్లు మాట్లాడుతూ బ్లూ స్కై స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని, పై కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులతో పాటు హైదరాబాద్ నుండి ప్రముఖులు రావడం సంతోషమని, ఆకాశమే హద్దుగా తమ సంస్థ ద్వారా కళాకారులు ఎదగాలని, అలాగే తమ సంస్థ లక్ష్యం చిట్టచివర నిరుపేద మధ్యతరగతి ప్రజల నుంచి ఉత్సాహవంతులైన ఆయా రంగాల పట్ల అభిరుచి కలిగిన యువతి యువకులకు ఆహ్వానించి వారి కళలను ఆకాంక్షలను సార్థకం చేసుకునే విధంగా వారికి లక్ష్యాలను నిర్దేశించి వాటికి అనుగుణంగా శిక్షణను ఇస్తామని, తద్వారా పేదలు మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి రంగాలను పై వర్గాల వారికి అందుబాటులో డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ తదితర రంగాలలో అత్యున్నత స్థాయికి చేర్చే విధంగా వారి కళలను నిజం చేస్తామని, క్రమశిక్షణ కూడినటువంటి నైతిక విలువలతో కూడిన శిక్షణ అందిస్తామని, ఆయా రంగాలలో ప్రముఖులతో మెలకువలను నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. చిన్న నమస్కారం. ఈరోజు మా బాలాజీ నగర్లో బ్లూ స్కై స్టూడియో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ముక్కు రాధాకృష్ణ గారు, ఆయన వేరే పార్టీ అయినా నేను వేరే పార్టీ అయినా విద్యార్థి దశలో ఆయన పోరాటాలు మా పోరాటాలు కలిసి చేసేవాళ్ళం. దానికి ఈరోజు లక్కీ ఆయన దీన్ని స్థాపించడం, వాళ్ళ గురువు నందు గారు, శామ్యుల్ అంటే నేను గురువు అన్నాను, ఆయన ఆ కాలేజీ నుంచి నా శిష్యుడు, ఆయన ప్రియతమ శిష్యుడు, నాకు విద్యార్థి ఉద్యమాల్లో నాతో తిరిగిన వ్యక్తి. మిగతా గురువులందరికీ, సిస్టర్కి అందరికీ నమస్కారం. శ్రీనివాస నాయుడు గారు, సుధాకర్ రెడ్డి గారు, వచ్చిన అందరికి కూడా, ముఖ్యంగా నా మీడియా మిత్రులు. కళ అనేది నిజంగా ఒక అద్భుతం. నాకు ఒకప్పుడు డ్యాన్స్ ఇవన్నీ ఒక సిగ్గుగా ఉండేది, మనం వేయకూడదు. నిజంగా నా కొడుకు కూతురు అందరూ సంగీత పార్టీ పెడుతుంటే ఏంటబ్బా ఈ కల్చర్ అనుకునేవాడిని నేను. బట్ నా కొడుక్కి వెళ్ళేప్పుడు సంగీత పెట్టారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సరే ఏదైతే వద్దనుకున్నానో అది తప్పాల్సి వచ్చింది అన్నమాట. అందుకే అక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది. బాలకృష్ణ పుట్టినరోజు జై బాలయ్య పాటకి నన్ను అడిగారు ఎన్టీఆర్ నగర్ వాళ్ళు, అలా ఎక్కడ నీకు మాస్టర్ అని. నో మాస్టర్, బాలకృష్ణ సినిమా అది అది దాని ఫోటో, ఆ పాట వీడియో చూసి నేను డ్యాన్స్ చేయడం తప్పుకోవట్లేదు. నాకు కూడా కొన్ని స్టెప్పులు నేర్చుకోవాలంది, తప్పకుండా తీరిక టైంలో వస్తాను. నాకు లక్కీ గారు నేర్పించాల్సిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. మన నెల్లూరు జిల్లాలో కళాకారులకి అండదండగా ఇప్పుడు అండదండగా ఉండే సార్ నా డాన్స్ స్టూడియోకి ఓపెనింగ్కి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. కళాకారులకి మా వాళ్ళలో ఎవరికైనా సరే ఏవైనా కష్ట నష్టాలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే
ఆయన భుజం మీద చేయేసి నేనున్నానని చెప్తారు. అలాంటి సార్ నా స్టూడియో ఓపెనింగ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నేను లక్కీ అనేవాడు ఒక డాన్సర్ అంతే. హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో ఓన్లీ లక్కీ అనే ఉండేది. నన్ను బాగా తీర్చిదిద్ది నాకు ఒక ట్యాగ్ ముందు ఇచ్చారు, రాక్ స్టార్ లక్కీ అని. దాని తర్వాత వర్క్ లేక ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను అసిస్టెంట్గా తీసుకెళ్ళి డాన్స్ ఒకటే కాదు, దీంట్లో ఈ ఫ్రేమ్లు ఉంటాయి, ఒక షూట్ ఇట్లా చేయాలి, మానిటరింగ్ సాంగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పి, దాని తర్వాత నా లక్కీ వెనకాల మాస్టర్ నేము ఇచ్చిన మా గురుగారు నందు మాస్టర్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయనకి నేను ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పాను, మాస్టర్ ఫ్రీగా ఉన్నారా, 4th and 5th అన్నాను, షూట్లో ఉన్నాను అన్నారు. దాని తర్వాత ఒక నిమిషం ఆగి ఒకే మాట అన్నారు, ఏమైంది లక్కీ అనేసి. సరే ఇట్లాగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను అన్నారు. అది నాకు ఇంపార్టెంట్, సాంగ్ కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటాను, నీ ఓపెనింగ్కి నేను వస్తున్నాను అని చెప్పి నాకు వెంటనే బయలుదేరేశారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నందు మాస్టర్ ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నందు మాస్టరే, ఎందుకంటే ఆయన స్టైల్ నాకు వచ్చింది. అట్లాగే నేను గర్వంగా చెప్తాను, ఇప్పుడు ఎంతమంది ఫేమస్ డాన్స్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్లు ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లో మా 60 మంది బ్యాచ్ ఉంటారు. మా 60 మందిలో ఎవరో ఒకరు కంపల్సరీ మెయిన్ ఉంటాము అండ్ సెంటర్ గ్యాప్లో మేమే ఉంటాం. ఎందుకంటే ఆయన స్టైలు అట్లాగా మేము ఆ రోజుల్లో కష్టపడ్డాం. నందు మాస్టర్ టీం అంటే నిజంగా అది ఒక బ్రాండ్. అట్లాగా మమ్మల్ని తీర్చిదిద్ది, కానీ ఆయన చెప్పింది ఒకటే, ఏ రోజుకైనా సరే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడు నా ఇంటికి వచ్చేసేయండి. అలాగా మమ్మల్ని ప్రోత్సహించారు. కానీ దేవుడి దయ వల్ల ఆయన ఇచ్చిన విద్య మాకు అవసరం రాలా, ఇంకా మేము నలుగురికి పంచే విధంగా వెళ్ళాం. మాస్టర్ నాలాంటి వాళ్ళని, మా బ్యాచ్ 60 మందిని మీరు బాగా రెడీ చేశారు, అట్లాగే కొన్ని 100 మందిని రెడీ చేయాలి, మీ బాటలో కూడా నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఉన్నారు, సామ్యుల్ సార్. ఆయనకు వచ్చేసి మెయిన్ డాన్స్ కాదు, డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే సామ్యుల్ మాస్టర్ అంటేనే డిసిప్లిన్. డాన్స్ నువ్వు వేస్తావో లేదో, నువ్వు నేర్చుకోగలవో లేదో తర్వాత, నువ్వు డిసిప్లిన్గా ఉండి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే నీకు కంపల్సరీ డాన్స్ కాదు అన్ని రంగాల్లో నువ్వు ముందుకు వెళ్తావు అనేసి ఆయన నాకు చెప్పే మాట ఇప్పుడు. అందుకని నేను ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏ చేసినా ఫస్ట్ పూజనీయులు మా సామ్యుల్ మాస్టర్ని కంపల్సరీ పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ వచ్చినందుకు. అదేవిధంగా ఈ పోటీ ప్రపంచం, ఈ ఈవెంట్స్ కానీ డాన్స్ కానీ, ఈ పోటీ ప్రపంచంలో ఎట్లా అంటే ఒకరు ముందుకెళ్తే వాళ్ళని లాగే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఆయనకి ఇన్స్టిట్యూట్లు ఉండి ఆయన ఈవెంట్లు చేసుకుంటా మాలాంటి వాళ్ళకి మేము ఒక ఈవెంట్ ఇట్లా స్టూడియో పెడుతున్నాం, ఒక ఈవెంట్ చేస్తున్నాము, ఇట్లా అంటే నీకు మేమున్నాం సపోర్ట్కి, నీకేం కావాలో చెప్పు అని మాకు వెన్ను తట్టి ఉండే మా రాజు మాస్టర్. యాక్చువల్లీ ఆయనకి నాకున్న చనువుతో మేము మాస్టర్ యాక్చువల్లీ పిలవను, మా అన్న రాజానే పిలుస్తాము. ఆయన నా ఇన్స్టిట్యూట్ ఓపెన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా కష్టాల్లో నష్టాల్లో ఎటువంటి ప్రతి ఒక్క దాంట్లో నాకు అండగా ఉండే మా రాధాకృష్ణ అన్న, ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంత చేయలేను అన్న. మీకు చాలా ధన్యవాదాలు అన్న. అదేవిధంగా మా బ్యూటిఫుల్ యాంకర్ రేణుప్రియ గారు, తను వచ్చేసి ఫోన్ చేశాను ఇట్లా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నానమ్మా అనేసి. తను వచ్చేసి ఇక్కడ గుజరాత్లో ఈవెంట్ చేసుకునేసి ఇట్లా సడన్గా తన బిజీ షెడ్యూల్లో కూడా నాకు టైం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రేణుప్రియ గారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ మధు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా శుభదినం. నెల్లూరు నగరంలో మొట్టమొదటిగా బ్లూ స్కై స్టూడియో పేరుతోటి డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా
అనుకుంటా ఉన్నాము. నెల్లూరులో ఒక విలువలతో కూడినటువంటి మంచి ప్రమాణాలతో కూడిన ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, దానికి మా మిత్రుడు చిన్న వయసు నుంచే ఇక డాన్స్ పట్ల ఎంతో ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వెళ్ళి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని డాన్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఈ ప్రోగ్రామ్ లో విన్నర్ గా, అలాగే అనేక టైటిల్స్, అనేక పోటీల్లో విజయాలు సాధించిన వ్యక్తి. అలాగే ఈరోజు మన ముందర ఆయనకి లక్కీ మాస్టర్ కి గురువు గారు నందు మాస్టర్ కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. వారు కూడా అనేక సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఈరోజు సినిమా కొరియోగ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుని మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. వారు రావడం చాలా సంతోషించిన విషయం. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకు కూడా, గురువు గారులు కూడా అందరికీ నమస్కారం. నా పేరు నందు. ఈ బ్లూ స్కై స్టూడియో డాన్స్ మాస్టర్గా మొట్టమొదటిసారి నెల్లూరులో చాలా గ్రేట్గా ఓపెన్ చేసిన లక్కీ నా శిష్యుడు. చాలా సంతోషపడుతున్నా, చాలా గౌరవంగా చెప్పుకుంటున్నా. 20 years బ్యాక్ నుంచి నా దగ్గర చేశాడు. నా దగ్గర ఒక గ్రూప్ డాన్సర్గా పనిచేసి, దాని తర్వాత మెట్లుగా ఎరిగి మళ్ళీ నా దగ్గరే అసిస్టెంట్గా వర్క్ చేసి ఈరోజు మాస్టర్ స్థాయికి వచ్చాడంటే చాలా చాలా సంతోషం నాకు. ఇలాంటి బ్రాంచెస్ చాలా చాలా ఓపెన్ చేయాలని, చాలా మంది డాన్సర్స్ని తయారు చేయాలని, చాలా టీవీలో రావాలని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ అండ్ యాక్ట్రెస్ శ్రీనిప్రియ. అండ్ ఈ రోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మన నెల్లూరులోని బాలాజీ నగర్ అంటే తెలియని వారు ఉండరు. అండ్ స్పెషల్ గా మన నుడా చైర్మన్ మన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఏరియా కూడా ఇదే అనమాట. సో కాబట్టి బాలాజీ నగర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఈ బాలాజీ నగర్ మెయిన్ ఏరియాలో మన బ్లూ స్కై స్టూడియో డాన్స్ స్టూడియో అనేది మన మోస్ట్ సీనియర్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్గనైజర్ అండ్ సీనియర్ డాన్స్ మాస్టర్ మన లక్కీ గారు అయితే ఓపెన్ చేశారు. సో ఈ సందర్భంగా పెద్దలు మన నుడా చైర్మన్ గారు అండ్ అలాగే వారితో పాటు సీనియర్ గురువులు నందు మాస్టర్ అండ్ అలాగే మన నెల్లూరు సీనియర్ కొరియోగ్రాఫర్ మన ఎన్వి రాజు మాస్టర్ అండ్ అలాగే సమీర్ మాస్టర్ అందరితో పాటు కలిసి ఓపెనింగ్ కి నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మనం చాలా ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటాం, బట్ ఓన్లీ ఇప్పుడున్న జనరేషన్ లో డాన్స్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో స్పెషల్ గా కిడ్స్ కి ఎప్పుడు స్టడీ అనేది ప్రెజర్ చేయకుండా వాళ్ళకి కూడా డాన్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకుంటే వాళ్ళకి డైలీ ఒక మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 1 hour మన ఇన్స్టిట్యూట్ కోసం టైం ఇస్తే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ అన్నమాట. సో కాబట్టి నాట్ ఓన్లీ కిడ్స్ అండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు మన బాడీ యాక్టివ్ చేసుకోవడానికి. ఎంత మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ ని అందరికీ తెలిసిన ఏరియాలో పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని ఇంకా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచిగా యాక్టింగ్ అండ్ జుంబా అండ్ మంచి డాన్స్ నేర్పించి మీలాగా ఇంకా మంచి ఫ్యూచర్ ఇస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో అందరం కూడా సపోర్ట్ చేద్దాం. సో అందరికీ తెలిసిన ఏరియాలో మన బాలాజీ నగర్ లో ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యి మంచి వర్క్ నేర్చుకుంటారని కోరుకుంటూ అండ్ నన్ను కూడా ఇన్వైట్ చేసిన మీ అందరికీ అండ్ ఈరోజు పెద్దలందరితో నేను కూడా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.